కళ్ళు మూసుకునేవాడు కాదు. దేవుడికి తెలుసు నీకు అన్యాయం జరుగుతుందని. దేవుడికి నువ్వు చెప్పక్కర్లేదు, ప్రభు ఈ న్యాయం అని నీకు తెలీదా, నేను అలా చేశా అలా చేశా అని ఆయన తెలియనటువంటి జడ్జి అన్నట్లు, నువ్వు గొప్ప లాయర్ అన్నట్లు ఆయన కన్విన్స్ చేయాల్సిన పని లేదు, అస్సలు లేదు. నీకంటే బాగా తెలుసు ఆయనకి. నీకు నీ యాంగిల్ ఒకటే తెలుసు, ఆయనకి అన్యాయం చేసిన యాంగిల్ కూడా తెలుసు. మరి ఇంకేం ప్రార్థన చేయాలండి అంటే, ప్రభా ఈ స్థితిని నేను ఎలా ఎదుర్కోవాలి, ఈ స్థితిలో మీ కృప నాకుంటే, ఈ స్థితిలో మీ కనికరం నా పక్షాన్ని ఉంటే నేను నిలబడగలుగుతాను, నేను తట్టుకోగలుగుతాను. నువ్వు అన్యాయం చూస్తూ ఉండేవాడు కాదు. నీ నుంచి నేను న్యాయాన్ని కోరుకోను. న్యాయాన్ని ఎవరు కోరుకుంటారండి? దేవుడి దగ్గర నుంచి న్యాయం కోరుకుంటే అందరూ నరకానికి వెళ్ళాల్సిందే. న్యాయం కోరుకోవద్దు దేవుడి దగ్గర నుంచి.